పూజలో కూర్చున్న సుభాష్ని చూసి ఇక ఇలా అంటూ ఉంటుంది అపర్ణ. ఇంకా పాపాలు చేసిన వాళ్ళు ఇలాంటి పుణ్యకార్యాలైన పూజలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న సుభాష్కి చాలా కోపం వచ్చేసి ఇంకా నేను ఈ పూజలు చెయ్యను అని చెప్పేసి లేచి నిలబడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. తనలో వెళ్ళిపోవడం చూసేసి కావ్య రాజు ఇద్దరు బాగా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంకా తను నిజం చెప్పలేక ఇలా బాధపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా తన కొడుకైతే తను కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇంకా కావ్య చేసేది ఏం లేక వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్ళి మావయ్య మీరు చేసిన తప్పుని మెల్లగా అత్తయ్య గారికి అర్థమయ్యేలా ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందో ఎలా చేయాల్సి వచ్చిందో అత్తయ్యకి అర్థమయ్యేలా చెప్పండి, తను నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది, మీ సంసారం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇద్దరు కొడుకు కోడలు కలిసి వాళ్ళ నాన్నకి సర్ది చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే పంపిస్తూ ఉంటారు. తను మాత్రం బయట కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది అపర్ణ. అదే సమయంలో రాజ్కి ఇంకా ఎలాగైనా వెళ్ళి నువ్వు అత్తయ్య గారితో మాట్లాడండి మావయ్య అని చెప్పేసి రాజ్ కావ్య ఇద్దరు కలిసి సుభాష్ని అయితే అపర్ణ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. అపర్ణ మాత్రం అక్కడ కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తున్న తన దగ్గరికి అయితే వచ్చేసి సుభాష్ అక్కడ కూర్చుంటాడు. తను అక్కడ కూర్చోగానే అపర్ణ తన కోపం తగ్గక ఇంకా తను అక్కడ కూర్చోవడం చూసేసి అటు పక్కగా తిరిగి కూర్చుంటుంది. అయినా సరే సుభాష్ అక్కడే కూర్చొని ఉండిపోతాడు. ఎందుకంటే తన మనసులోని బాధను తనతో పంచుకోవాలని వెళ్ళాడు కదా. ఇంకా అపర్ణ తను మాట్లాడే మాటల్ని వింటుందా మరి వినకపోతే ఇక్కడే నిలబడి చూస్తున్న రాజ్ కావ్య వెళ్ళి తనకు అర్థమయ్యేలా ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా చేయాల్సి వచ్చిందో చెప్పేస్తారా మరి అపర్ణకి. ఇంకా నిజం తెలుసుకున్న తర్వాతనైనా తన భర్తని క్షమిస్తుందా? ఇంకా వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారు? మళ్ళీ ఈ ఫ్యామిలీ ఇంకా కావ్యరాజు ఇద్దరూ మంచిగానే ఉన్నారు కదా. మరి అపర్ణ సుభాష్ కూడా మంచిగా ఉంటే ఇంకా వాళ్ళ అత్తగారు కావ్యరాజులతో పాటు తన భర్తను కూడా బాగా చూసుకుంటుంది కదా. మరి ఇంక ఈ ఫ్యామిలీ ఎప్పుడు కలవబోతుంది, ఏ విధంగా కలవబోతుంది, కావ్య ఏ విధంగా కలపబోతుంది వీళ్ళని అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.